ఆల్ ఈజ్ వెల్ అనుకునే లోపే మళ్ళీ మొదటికొచ్చింది. అంతా సర్దుకుంది, కలిసిపోయారనుకుంటే ఆ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కల్లోలం మరోసారి పార్టీని కుదిపేసింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్, డిన్నర్ మీటింగ్ల భేటీలో కలిసిపోయాం అనే కలరింగ్ ఇచ్చినా అదంతా పైపైనేనని తేలిపోయింది. ప్రస్తుతం ఆ మంత్రి చేసిన ఆరోపణలు జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఆ జిల్లా కాంగ్రెస్లో అసలు గొడవేంటి, మంత్రి కామెంట్స్పై అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి, ఇవాళ తెరచాటు రాజకీయాల్లో చూద్దాం. మామూలుగానే ఆమె ఫైర్ బ్రాండ్. జిల్లాలో ఆధిపత్యమైన, స్టేట్ లెవెల్లో సెన్సేషనల్ ఇష్యూ అయినా మేడం పేరే వినిపిస్తుంది. అలాంటి కొండా సురేఖ ఆరోపణలు అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చం కాంగ్రెస్ అనే నినాదం జోరందుకుంది. నామినేటెడ్ పదవులన్నీ మొదట్నుంచి 3 రంగుల జెండాతో ముందుకు సాగుతున్న నాయకులకే ఇవ్వాలనే డిమాండ్ మొదలయ్యింది. దీంతో ఓరుగల్లు కాంగ్రెస్లో పదవుల వ్యవహారం కాకరేపుతోంది. మొదటి విడత రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు పొందిన చైర్మన్ల కాల పరిమితి ముగిసింది. త్వరలో నామినేటెడ్ పదవుల జంబో జాబితా విడుదలకు కసరత్తు జరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులకు కార్పొరేషన్ పదవులు దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. నామినేటెడ్ పదవులపై గంపెడాసలు పెట్టుకున్న నేతలకు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న సరికొత్త నినాదం అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. కడియం శ్రీహరితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పెత్తనమంతా పచ్చ కాంగ్రెస్ నేతలే చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. పార్టీలో విభేదాలకు కారకులవుతున్నారంటూ కొందరు ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన బహిరంగ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలుండగా కేవలం జనగామ మినహా మిగిలిన 11 స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎంపీలిద్దరూ అధికార పార్టీ వారే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6గురికి కార్పొరేషన్ల చైర్మన్లుగా నామినేటెడ్ పదవులు దక్కాయి. వాళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో మరో ఛాన్స్ ప్లీజ్ అంటూ వాళ్లు రెన్యువల్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకోవైపు కొత్త పాత నేతలు కూడా కార్పొరేషన్ పదవుల కోసం కీలక నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అయితే ఇదివరకే చైర్మన్ పదవులు పొందిన వారిలో గతంలో టీడీపీలో ఉంది, ఆ తర్వాత బీఆర్ఎస్లో కొనసాగి ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన వారున్నారు. అలాంటి వారికి పదవులిస్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేతలు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ జెండా పట్టుకుని పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి కేసుల పాలైన తమను కాదని కండువాలు మార్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని అందలమెక్కిస్తే సహించమని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులంతా కొండా సురేఖ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. ఖచ్చితంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకే నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని, పార్టీ పదవులు కూడా కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న వారికే ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ల డిమాండ్తో ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చం కాంగ్రెస్ అనే చర్చ క్షేత్రస్థాయిలో జోరుగా సాగుతోంది. అయితే ఏ పార్టీ నుంచి వచ్చినా కండువ కప్పుకున్నాక ఖచ్చితంగా వాళ్లంతా కాంగ్రెస్ నాయకులేనని కొందరు వాదిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కూడా అయ్యారని గుర్తు చేస్తున్నారు. అయితే పాత కొత్త వివాదంపై కాంగ్రెస్లో రచ్చ జరుగుతోంది. ఇది పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తోంది. ప్రజాస్వామ్యం కలిగిన కాంగ్రెస్ పార్టీలో పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చం కాంగ్రెస్ నినాదం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి.